పూర్వకాలంలో చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉండేది. ఆ పట్టణంలో హ్యూయేన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిపైన అయినా సరే వాడికి కోపం వచ్చింది అంటే వాళ్ళ పని పట్టించాడన్నమాటే. డబ్బున్నవాడు కాబట్టి తన మనుషుల్ని డబ్బిచ్చి ఉసిగొలిపి తన కోపానికి గురి అయ్యేటట్లు హింసించేవాడు. కొందరినైతే ఎవరికీ తెలియకుండా హత్య కూడా చేయించేవాడు. ఆ పట్టణంలోనే వాంగ్ అనే పేదవాడు ఒకడు ఉండేవాడు. పేదవాడైనప్పటికీ కూడా వాంగ్ చాలా ధైర్యవంతుడు. హ్యూయేన్ చేస్తూ ఉన్న అక్రమాల్ని చూసి సహించలేక అందరిలా ఊరుకోలేక వాడు రాజు దగ్గరికి వెళ్ళి హ్యూయేన్ చేస్తూ ఉన్న అక్రమాల్ని గురించి చెప్పి వాడిని మందలించమని ప్రార్థించాడు. రాజు వాంగ్ మాట పట్టించుకోలేదు. పైగా ఆ ధనికుడి పట్ల మనస్సులో ఏదో పొగ కొద్దీ అలా ఫిర్యాదు చేస్తూ ఉన్నాడని అపోహపడ్డాడే కానీ అసలు ఇన్నిసార్లు వాంగ్ ఎందుకు ఇలా వాడి మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. పైగా ఇటువంటి చాడీలు చెప్పావంటే నిన్నే శిక్షిస్తాను అని వాంగ్కి హెచ్చరిక కూడా చేశాడు. పేద కోపం పెదవికి చేటు అన్నట్టు అయింది వాంగ్ పని. ఇక చేసేది లేక అతడు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అయ్యో అమ్మో అంటూ పెద్ద పెద్ద కేకలు వినవచ్చాయి. వాంగ్ అక్కడికి వెళ్ళి చూస్తే హ్యూయేన్ ఒక వృద్ధురాల్ని కొరడాతో కొడుతూ ఉన్నాడు. పైగా వాళ్ళు పళ్ళు బిగించి 24, 65 అని దెబ్బల్ని లెక్క పెడుతూ కొట్టడం చూసేసరికి వాంగ్కి మరీ పట్టరాని కోపం వచ్చేసింది. ఆ కోపావేశంతో అక్కడే పడి ఉన్న ఒక కునపం తీసుకుని హ్యూయేన్ గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. హ్యూయేన్ కింద పడి విలవిలా తన్నుకుని అక్కడికక్కడే ప్రాణాల్ని వదిలేశాడు. కోపంతో అంత పని చేశాడే తప్ప ఆ కోపం చల్లారడంతో వాంగ్ తాను చేసిన పనికి పశ్చాత్తాపం కూడా పడ్డాడు. అక్కడి నుంచి మళ్ళీ తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, నేను హ్యూయేన్ని చంపేశాను, నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు. అప్పుడు కూడా రాజు ఇందుకు గల కారణం ఏమిటి అని విచారించలేదు, తెలుసుకోలేదు. ఒక ధనికుణ్ణి ఎందుకు కొరగాని ఒక పేదవాడు హత్య చేయడమా? నీకు మరణదండన విధిస్తూ ఉన్నాను అన్నాడు రాజు ఆగ్రహంతో. మరణదండన నెరవేరడానికి 2 రోజుల ముందు వాంగ్ స్నేహితులు మరికొందరు పెద్దలు రాజుని దర్శించవచ్చారు. ప్రభు, వాంగ్ చాలా మంచివాడు. చనిపోయిన హ్యూయేన్ పరమ దుర్మార్గుడు. హ్యూయేన్ చేసిన అత్యాచారాల్ని చూసి సహించలేక వాంగ్ ఆ పని చేశాడు తప్ప మరొక కారణం అంటూ ఏదీ లేదు. కాబట్టి కరుణించి అతన్ని క్షమించి వదిలిపెట్టండి అని మొరపెట్టుకున్నారు. కానీ రాజు చెల్లించలేదు. వచ్చిన వాళ్ళకి చేసేది లేక మౌనంగా బయలుదేరారు. అప్పుడు 14 ఏళ్ల కుర్రవాడొకడు రాజు ముందు సాష్టాంగపడి, ప్రభు, వాంగ్ ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు. ఆ మాటలు విని రాజు అమితాశ్చర్యంతో ఎవరు నువ్వు అని అతన్ని ప్రశ్నించాడు. ప్రభు, నేను వాంగు కొడుకుని. మా తల్లికి మేము 4 కొడుకులు ఉన్నాం. అందులో నేను పెద్దవాణ్ణి. నేను పోయినా కూడా మా అమ్మకి ఇంకా 3 కొడుకులు మిగులుతారు. కనుక ఆమెకి అంత కష్టం ఉండదు. మా నాన్న లేకపోతే మాత్రం కుటుంబం జరగడమే కష్టమవుతుంది అన్నాడు కుర్రవాడు. ఈ మాటలు వినేసరికి రాజుకి మరింత ఆశ్చర్యం వేసి, ఒరేయ్, నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు. అందుకు కుర్రవాడు, ప్రభు, నేను మా తల్లికి చెప్పకుండా వచ్చాను. ఎందుకంటే అమ్మకి తెలిస్తే నన్ను పంపిస్తుందా? మా నాన్న బ్రతకటం ఆమెకు సంతోషమే. అయినప్పటికీ కూడా కొడుకును పోగొట్టుకోవడానికి ఏ తల్లి మాత్రం ఇష్టపడుతుంది చెప్పండి? కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా మనస్సులో ఎలాగో కుదుటపడుతుందనే ధైర్యంతో నేనే ఇలా వచ్చేశాను అన్నాడు. ఆ కుర్రవాడి మాటలకి రాజు హృదయం ద్రవించింది. నీ ప్రార్థన నేను మన్నిస్తూ ఉన్నాను అన్నాడు. ఇంతలో ఆ ఊరిలో వారందరూ కూడా ఒక్కొక్కరుగా అతని దగ్గరికి వచ్చి నన్ను ఉరి తీయించండి అని రాజు దగ్గర మోకరిల్లారు. ఆ కుర్రవాడు అమితానందంతో రాజుకి మళ్ళీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు, నేను ధన్యుణ్ణి. మీరు నా కోరికని మన్నించినందుకు గాను నేనెంతో ఆనందపడుతూ ఉన్నాను. నా గురించి మీరిక ఆలోచించకండి. నా గురించి మరి ఎవ్వరినీ కూడా బాధ పెట్టకండి. నా తండ్రికి నేను రుణం తీర్చుకోవాలి అనుకుంటూ ఉన్నాను. అంచేత ఎల్లుండి వరకు ఆగడం దేనికి? ఇప్పుడే మా నాన్నని చెర నుంచి విడుదల చేయించి ఆయన స్థానంలో నన్ను ఉరి తీయించండి అని చెప్పి అన్నాడు. అయితే అక్కడున్న మిగిలిన ప్రజలందరితోటి కూడా మా తండ్రి గురించి నేను రుణం తీర్చుకోవాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నాను. నా కోరికను మన్నించి మీరందరూ తిరిగి వెళ్ళిపోండి అని వాళ్ళకు కూడా మనస్సులో మాటని తెలియజేశాడు. రాజు ఈ మాటలన్నీ విని ఆనంద బాష్పాలు రాలుస్తూ, నీ ప్రార్థన మన్నిస్తున్నాను అనడంలో నీ తండ్రికి బదులు నీ ప్రాణాలు తీయిస్తానని లేదా ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు తీస్తానని కాదు,
నీ వంటి ఉత్తమ పుత్రుడు చిరాయువుగా వర్ధిల్లాలి కానీ ఇలాంటి దుర్మరణానికి గురి కాకూడదు. అందులోనూ నా వంటి వాడి చేతిలో అస్సలు గురి కాకూడదు. నీ వంటి ఉత్తముని కన్న తండ్రి వాంగ్, అతడు కూడా బహుశా ఉత్తముడే అయి ఉంటాడు. నేనే పొరపాటు పడి ఉంటాను. నన్ను మీరందరూ క్షమించండి. అంచేత శిక్షార్హుడు నీ తండ్రి కానే కాడు. దుర్మార్గుడు అని మీరందరూ చెప్తూ ఉన్న హ్యూయేన్ని నీ తండ్రి రూపంలో ఆ భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తండ్రిని ఖైదు నుంచి విడిపించడమే కాకుండా సభకి విచ్చేసిన ప్రజలందరినీ కూడా మన్నించమని వేడుకుంటూ వారినందరినీ కూడా సగౌరవంగా వారి ఊరికి పంపించేశాడు. కథ కంచికి మనం ఇంటికి. చిన్న కథ అయినా సరే చాలా బాగుంది కదా. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మర్చిపోకుండా మా ఉమా చందమామ కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడంతో పాటు మా కథని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలా చేసినప్పుడే మా ఛానల్ ఇంకో 10 మందికి పరిచయం అవుతుంది. మర్చిపోకండి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.